శాస్త్రి అక్కడున్న వాళ్ళందరితో ఇలా చెప్తూ ఉన్నాడు. తోటి అద్దెకు ఉన్నవాళ్ళలారా, మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడానికి ఓ ముఖ్య కారణం ఉంది. అది ఈ ఇంట ఆయన రమణమూర్తితో వచ్చిన గొడవ. అయితే ఎప్పటిలా ఇది మన అద్దెకున్న వాళ్ళ హక్కులకి సంబంధించి కాదు, పూర్తిగా మరొకటి. ఈ విషయంలో మీ అందరి సహకారం మాకు కావాలి. శాస్త్రి చెప్పడం ఆపాడు. ఏ విషయంలో మీకు మా సహకారం కావాలి అని అడిగింది భాగ్యలక్ష్మి. చెప్తాను, ముందస్తుగా ఇంత టీ కావాలి. ఆదిలక్ష్మి కొన్ని క్షణాల్లో టీ గ్లాసులతో లోపలికి వచ్చింది. గ్లాసును అందుకుని అడిగాడు శాస్త్రి. యాలక్కాయ్ మర్చిపోలేదు కదమ్మా? లేదండి. గుడ్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అంతా టీ తాగాక మళ్ళీ చెప్పసాగాడు శాస్త్రి. వినాయకరావు అతన్ని గిల్లితే, మరేం లేదు, మా వినాయకం రమణమూర్తి గారి కూతురు ఆదిలక్ష్మి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వెంటనే గుసగుసలు మొదలయ్యాయి. అంతా ఆదిలక్ష్మి వంక చూడ్డంతో ఆమె సిగ్గుతో తలదించుకుంది. అది గమనించి చెప్పసాగాడు శాస్త్రి. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బై నో గుసగుసలు. ఇందుకు ఆదిలక్ష్మి తల్లి, వినాయకం తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కానీ రమణమూర్తి గారు మాత్రం ససేమీరా అనటమే కాక మమ్మల్ని ఈ గది ఖాళీ చేసేయమని ఒత్తిడి చేస్తున్నారు. మేమెలాగూ ఖాళీ చేయమనుకోండి, అది వేరే సంగతి. ఈ విషయంలో మాకు మీ అందరి కోఆపరేషన్ అవసరమవుతుంది. సరే అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. ఒకరిద్దరు వెంటనే చేతులు పైకెత్తారు. మా పార్టీయే. మీరు అవసరం లేదు కనక మహాలక్ష్మి గారు. తను కూడా చెయ్యెత్తడంతో చెప్పాడు శాస్త్రి. ఎలాంటి సహాయం అడిగాడు చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసే అతను. వారిద్దరికీ వివాహం జరగడానికి దారితీసే సహాయం. ఓఎస్, అంతా చేతులెత్తాక చెప్పాడు శాస్త్రి. మీ అందరికీ థ్యాంక్స్. పోతే రమణమూర్తి గారు రేపు ఆదిలక్ష్మికి పెళ్లి చూపులకి ఏర్పాటు చేశారు అన్నది తాజా వార్త. అలాగా, నువ్వు ఒప్పుకోకమ్మా చెప్పాడు శతభిషం వెంటనే. ఆ పెళ్లి చూపులకి ఆదిలక్ష్మి ఒప్పుకుంది. తల్లిదండ్రుల చాటు పిల్ల, తప్పదు. అయితే మనమేం చెయ్యాలి అడిగాడు బట్టలు కొట్టందను. ఆ విషయానికే వస్తున్నాను చెప్పాడు శాస్త్రి. గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి తను అనుకున్న పథకాన్ని అక్కడ సమావేశమైన వారందరికీ వినిపించసాగాడు. ఆ సమయంలో విత్తనాలమ్మే ఓ దుకాణంలో పందికొక్కుల మందుని బేరం చేస్తున్న రమణమూర్తికి తన మీదే జరిగే ఈ కుట్ర గురించి తెలీదు. మర్నాడు ఉదయం 11:30కి ఆదిలక్ష్మిని చూడ్డానికి వచ్చారు పెళ్లి కొడుకు, అతని తల్లిదండ్రులు, ఇద్దరు అక్కయ్యలు. రమణమూర్తి వాళ్ళని మర్యాదగా ఆహ్వానించి లోపలికి తీసుకుని వెళ్ళాడు. శాస్త్రి వినాయకరావు ఆఫీస్కి వెళ్ళిపోవడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించిన ఆ సమయంలో ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లి చూపులయ్యాయి. ఆదిలక్ష్మిని ప్రశ్నించారు పెళ్లి కొడుకు, అక్కయ్యలిద్దరూ. బిఏలో ఏం సబ్జెక్ట్ చెప్పింది? వంట వార్పు వచ్చా? ప్రాక్టీస్ కోసం రాత్రిళ్ళు మా ఆదే వంట వండేది చెప్పాడు రమణమూర్తి. సంగీతం అది ఏమైనా వచ్చా అడిగాడు పెళ్లి కొడుకు తండ్రి. పెద్దగా రాదండి చెప్పింది ఆదిలక్ష్మి. అమ్మాయి కృతుల దాకా పాడుతుంది. ఏది ఒక్క కృతి పాడమ్మా చెప్పాడు రమణమూర్తి. ఇప్పుడొద్దులేండి చెప్పాడు పెళ్లి కొడుకు వెంటనే. ఆదిలక్ష్మిని లోపలికి తీసుకుని వెళ్ళాక చెప్పాడు పెళ్లి కొడుకు తండ్రి. మీరు ఈ వారంలో ఓసారి వీలున్నప్పుడు వచ్చి కలవండి, మిగతావి మాట్లాడుకుందాం. ఎల్లుండి సాయంత్రం వస్తాను, రండి. 6:30కి ఆఫీస్ నుంచి అబ్బాయి కూడా వచ్చేస్తాడు. పండు తాంబూలం తీసుకుని బయటకు వచ్చారు వాళ్ళు. వెనుకే రమణమూర్తి, కనక మహాలక్ష్మి బయటకు వచ్చారు. పెళ్లి కొడుకు, అతని తల్లిదండ్రులు, ఇద్దరు అక్కయ్యలు బయట దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. ముందుగా తేరుకున్న రమణమూర్తి, ఏంటి ఈ అఘాయిత్యం అని కోపంగా అరిచాడు. బయట ఉన్న వాళ్లలో ఒక్కరూ పెదవి విప్పలేదు. అందరి నోటికి ఇంటూ ఆకారంలో తెల్లటి బ్యాండేజ్లు అతికించి ఉన్నాయి. ఒక్కొక్కరి చేతిలో వాసం బద్దలకి మేకులతో కొట్టిన కార్డ్బోర్డ్ అట్టలున్నాయి. తెల్ల కాగితాలు అతికించి ఉన్నాయి. వాటి మీద అనేక రంగుల్లో స్కెచ్ పెన్స్తో నినాదాలు రాసి ఉన్నాయి. ఆదిలక్ష్మి పెళ్లి ఇతరులతో జరగడానికి వీల్లేదు. ఆదిలక్ష్మి వినాయకం ప్రేమ పెళ్లికి అడ్డు వచ్చే రమణమూర్తి మనసు మార్చుకోవాలి. ఆదిలక్ష్మితో వినాయకరావు పెళ్లి కోసమే మా పోరాటం. అందరికన్నా ముందు తేరుకున్న పెళ్లి కొడుకు తండ్రి అడిగాడు రమణమూర్తిని. వాళ్ళంతా ఎవరు? మా ఇంట్లో అద్దెకు ఉండే వెధవలు. పళ్ళు పటపటా కొరికి చెప్పాడు రమణమూర్తి. మరి ఆడవాళ్ళందరికీ నుదుట బొట్లున్నాయే, అయినా ఇదంతా ఏంటి అడిగింది పెళ్లి కొడుకు తల్లి. వినాయకరావు ఎవరు అడిగాడు పెళ్లి కొడుకు. ఆ తెల్ల బట్టల్లో ఉన్న కుర్రాడు. మా ఇంట్లో ఆ గదిలో అద్దెకు ఉంటున్నాడు చెప్పింది కనక మహాలక్ష్మి. మీ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమించుకుంటుంటే ఆ సంగతి తెలిసి మధ్యలో ఈ పెళ్లి చూపులు ఎందుకండి? అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారు? దరిద్రంగాను
పెళ్ళికొడుకు తండ్రి కోపంగా రమణమూర్తిని ప్రశ్నించాడు. ఆయనకి వెంటనే ఏం సమాధానం చెప్పాలో తట్టలేదు. తడబడి చెప్పాడు, ఈ ప్రేమ ఉత్తిది. అందరి అద్దె ఈ నెల నుంచి పెంచానన్న కోపంతో ఈ ఎత్తు వేసి ఉంటారు. మీరు వాళ్ళని నమ్మబోకండి. ఏమే అరిచాడు రమణమూర్తి తన భార్య వంక చూసి. వాళ్ళు నమ్మనట్లు కనపడకపోతే సపోర్ట్ కోసం. అక్షరాల అంతేనండి. మా అమ్మాయికి అసలు తప్పు లేకుండా తెలుగులో ప్రేమ ఎలా రాయాలో కూడా తెలియదంటే నమ్మండి, ఆవిడ బదులు చెప్పింది. ఏమయ్యా, ఇదంతా నిజమేనా? పెళ్ళికొడుకు తల్లి వినాయకరావు దగ్గరికి వెళ్ళి అడిగింది. అతను అవునన్నట్లుగా తన చేతిలోని ఆదిలక్ష్మితో వినాయకరావు పెళ్లి కోసమే ఈ పోరాటం అని రాసి ఉన్న ప్లకార్డ్ని ఓసారి పైకి కిందకి ఆడించాడు. తర్వాత జేబులోంచి దూది తీసి 2 చెవుల్లో పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళు అతన్ని అనుసరించి ఆ పని చేశారు. ఇంకా నిలబడ్డావేమిటి వెదవకాన, పద. పెళ్లి కూతురు అక్కర్లేదు. పెళ్ళికొడుకు చేతిని పట్టుకుని నడిపించుకుని పోయింది. నా మాట వినండి అంటూ వాళ్ళ వెంటపడ్డ రమణమూర్తిని చీత్కరించి చెప్పాడు పెళ్ళికొడుకు. మీ అమ్మాయి మనసున్న చోటే మనువు కానియండి. ఆ తర్వాత కలియుగ భారత రామాయణాలు నేను నడపలేను. వాళ్ళు వెళ్ళిపోగానే రమణమూర్తి అందరి వంక రౌద్రంగా చూస్తూ అరిచాడు. నా పిల్ల పెళ్లి పాడు చేసి ఏం బావుకుంటారు? ఖాళీ చేయండి. మీరంతా 24 గంటల్లోగా ఖాళీ చేయండి. వెంటనే శతభిషం తన చేతిలో ఉన్న ప్లకార్డ్ని తిప్పాడు. ఖాళీ చెయ్యం. అది వెనక పక్క రాసి ఉంది. ఆయన భార్య తన చేతిలోని ప్లకార్డ్ని తిప్పింది. దాని వెనుక అట్టే గొడవ చేయక ఆదిలక్ష్మిని వినాయకానికి ఇచ్చి పెళ్లి కానివ్వు, లేకపోతేనా అని రాసి ఉంది. లేకపోతే ఏం చేస్తారు? అరిచాడైన చిందులు తొక్కుతూ. చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసే అతని భార్య తన చేతిలోని ప్లకార్డ్ని తిప్పింది. దాని మీద ఇలా ఉంది, లేకపోతే ఈ ఇంటిని రెంట్ కంట్రోల్ వాళ్ళని స్వాధీనపరచుకోమని అప్లికేషన్ పెడతాము. అది రమణమూర్తి ఇంకో షాక్. ఆయన కుటుంబం బ్రతికేది ఆ ఇంటి అద్దెలతోనే. ఆయనకొచ్చే పెన్షన్తో నెలకి ఓ పిచ్చుక కూడా సుఖంగా తినలేనంత తక్కువ. మీ అఘాయిత్యాన్ని భరించలేను. మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాను. నన్ను బ్లాక్మెయిల్ చేసి నా కూతురు బ్రతుకు నిప్పుల్లోకి తోస్తున్నారని న్యూస్ టుడే వాళ్ళని పిలిపించి మరీ చెప్తాను అరిచాడాయన పిచ్చి కోపంతో. వద్దండి, మన అమ్మాయి గురించి పేపర్లోకి ఎక్కితే ఇక ఏ సంబంధం మళ్ళీ తనకి రాదు. కనీసం పెళ్లి చూపులకైనా ఎవరైనా వస్తారా అడిగింది కనక మహాలక్ష్మి బాధగా. ఆఖరిగా వినాయకరావు తన చేతిలోని ప్లకార్డ్ని వెనక్కి తిప్పాడు. రమణమూర్తి మామగారు, మా పెళ్లికి ఒప్పుకోండి లేదా అని రాసి ఉంది. లేదా ఏం చేస్తావోయ్ అడిగాడు రమణమూర్తి కోపంగా. చేతిలోని ప్లకార్డ్ని కింద పడేసి నోటికున్న ప్లాస్టర్ని తీశాడు వినాయకరావు సమాధానం చెప్పడానికి. అప్పుడే బయట నుంచి లోపలికి అడుగు పెడుతున్న శాస్త్రి అక్కడ దృశ్యం చూసి షాక్ తిన్నట్లుగా ఓ ఫీలింగ్ ఇచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అడిగాడు, ఏమిటండి, ఏంటిదంతా? ఏంటి గొడవ? వినాయకం, నువ్వు ఆఫీస్కి రాకుండా ఏంటిదంతా? ఏమండి రమణమూర్తి గారు, ఈ తతంగం నాకేం అర్థం కావడం లేదు. దుఃఖంతో రమణమూర్తి నోరు పెగల్లేదు. వినాయకరావే చెప్పాడు. ఆదిలక్ష్మికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసినప్పుడల్లా ఇక్కడ జరిగే తతంగం ఇది. చట్ అప్రాచ్యుడా, నీకు ఆదిలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని ఉందా? ఇదా మామగారిని పిల్లని అడిగే పద్ధతి? నో. అంత పెద్ద ఆయన్ని అవమానించడం భావ్యం కాదు. నీకు పుట్టగతులు ఉండనే ఉండవు, అది గుర్తుంచుకో. నేనేమైపోయినా సరే ఆయన మా పెళ్లికి ఒప్పుకొని పక్షంలో ఈ శాంతి యుద్ధం చేసి తీరుతాను. నాకు వీళ్ళంతా సపోర్టుగా ఉన్నారు. అవును, మేం సపోర్టుగా ఉంటాం అని అంతా నోటికి ఉన్న ప్లాస్టర్స్ తీసి గట్టిగా అరిచారు. ఇదెక్కడి గోళరా చెప్పింది కనక మహాలక్ష్మి ఊరికినే. శతభిషం చేతిలోని ప్లకార్డ్ని విసిరేసి చెవుల్లోంచి దూది తీసి పారేస్తూ ఇలా చెప్పాడు, చూడండి కనక మహాలక్ష్మి గారు, వినాయకరావు తాగుబోతూ తిరుగుబోతూ అయితే మేము ఇలా సరే ఆడవాళ్ళం కదా, మేము 6-7 నెలల నుంచి చూస్తున్నాము. అతనెంత మంచివాడు. ఆఖరికి చుట్టా బీడీ సిగరెట్ కూడా అలవాటు లేని మనిషి. కులాలు కలిశాయి, గోత్రాలు కలిశాయి, మంచి ఉద్యోగంలో ఉన్నారు, మనసు పడ్డారు. ఆదిలక్ష్మి కూడా తండ్రి సరేనంటే సరే అని ఒప్పుకుంటుంది. అలాంటప్పుడు ఎందుకు ఆ సంబంధం కాదని ఆయన గారు పరాయి సంబంధం తీసుకుని రావడం ఎందుకు చెప్పమనండి? అవును చెప్పమనండి. మా వినాయకరావులో ఏం లోపం ఏం అవలక్షణం ఉందో చెప్పమనండి. అవును చెప్పమనండి. మా వినాయకరావులో ఏం లోపం ఏం అవలక్షణం ఉందో చెప్పండి అని బట్టల కొట్టతను కూడా వెంటనే తన గుప్పిటని గట్టిగా కొడుతూ కోపంగా అడిగాడు. కనక మహాలక్ష్మి భర్త వంక చూసి సమాధానం చెప్పమన్నట్లుగా అడిగింది. ఎందుకా? మా ఆది పెళ్ళి కామేశంతో కాకుండా చెడగొట్టినందుకు. అది నా పాపం. వినాయకరావుకి ఆ పాడు సలహా ఇచ్చింది నేనే చెప్పాడు శాస్త్రి వెంటనే. ఊరుకోవయ్యా, ఎవరైనా వింటే నవ్విపోతారు. నువ్వేంటి అలాంటి పాడు సలహాలు ఇవ్వడమేంటి? ఇది ఆ వినాయకరావు పుర్రికి పుట్టిన బుద్ధే చెప్పాడాయన. పోని అలాగే అనుకోండి.
జరిగిందేదో జరిగిపోయింది. అతను ఎందుకు ఆ పని చేసినట్లు? మీ అమ్మాయి మీద ప్రేమతోనే కదా. మీ అమ్మాయిని అంత గాఢంగా ప్రేమించే అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకోవడంతో మీ అమ్మాయి ఎంత సుఖపడుతుందో ఆలోచించారా? అడిగాడు చిట్ ఫండ్ కంపెనీ అతను. అసలు ప్రేమ డ్రామాలంటే నాకు అసహ్యం. కొండ బద్దలు కొట్టినట్లుగా చెప్పాడు రమణమూర్తి. ఆల్ రైట్, అసహ్యమే. అలా అని చెప్పి మీ పెద్దమ్మాయిల ఆదిని వినాయకం లేవదీసుకుపోలేదు. కాళ్ళు కడిగి కన్యాదానం చేయమని మీ కాళ్ళ మీద పడుతున్నాడు. అతని మాటని మన్నించి మీరు శాస్త్రం ప్రకారం చేస్తారా సరే, లేదా మీకు నచ్చని మీ పెద్దల్లుడు పద్ధతికి వచ్చేస్తాడు, భాగ్యలక్ష్మి చెప్పింది. అవును, అలా వద్దామనుకుంటున్నాను చెప్పాడు వినాయకరావు. ఓసారి మీ ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాక మేమంతా కలిసి ఏ గుళ్ళోనో వాళ్ళిద్దరికీ వివాహం జరిపించాక ఇక మీ అమ్మాయిని మీరేం అనలేరు. ఎట్ ద మోస్ట్ ఇంటికి రానివ్వరు, అంతేగా చెప్పింది బట్టల కొట్టతని భార్య. ఇలాంటప్పుడు కాంపౌండ్లోని పెద్ద మనుషులం నలుగురు కల్పించుకుంటే కాని పని కాదు, శతభిషం చెప్పాడు. ఆ తర్వాత ఈ ఇంటి రెంట్ కంట్రోల్లోకి అప్పగించడం నా పేరు వినాయకరావు కాదు, బెదిరించాడు వినాయకరావు. ఇదంతా మరీ దౌర్జన్యంగా ఉందే చెప్పాడు రమణమూర్తి కళ్ళనీళ్లతో. వెళ్ళండి, మీరంతా ఇళ్లలోకి వెళ్ళండి. ఆయన్ని కాస్త ఆలోచించుకొనివ్వండి. ఇలాంటివి నిమిషాల్లో తేలే వ్యవహారాలు కావు. రండి మాస్టారు, మీరు ఇంట్లోకి రండి. శాస్త్రి అందరికీ సర్ది చెప్తున్నట్లు చెప్పాడు. ఈ విషయం ఈ క్షణంలో ఇక్కడే తేలాలి. ఎందుకు తేలాలి? ఏమిటో నీ బడాయి అడిగాడు వినాయకరావు మీదకు వెళ్ళి శాస్త్రి. నేను ఈ హోటల్ తిండి తినలేకపోతున్నాను, పెళ్లి చేసుకుని ఇంటి వంట తింటామని డాక్టర్ చెప్పాడు. శాస్త్రి వినాయకరావు కాలర్ పట్టుకుని చెప్పాడు గట్టిగా. కొట్టానంటే వెళ్ళి ఏలూరు కాలువలో పడతావు, జాగ్రత్త. రెంట్ కంట్రోల్లో పెడితే మాకేమైనా భయమా? సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తాము, గెలిచైనా ఓడినా సరే. ముందు చొక్కా వదులు. ముందు నువ్వు నోరు ముయ్. నా నోరు నా ఇష్టం, నేను ముయ్యను. అయితే నేను వదలను. గూబ గుయ్యమంటుంది, జాగ్రత్త. చాలామందిని చూశాం. వాళ్ళిద్దరి పోట్లాట చూసి అది నిజమనుకుని చెప్పాడు రమణమూర్తి శాస్త్రితో. వినాయకరావు చొక్కా బలవంతంగా విడిపిస్తూ, నువ్వు ఊరుకోబోయి శాస్త్రి. మీరు ఊరుకోండి మాస్టారు, వీడి సంగతేంటో ఇవాళే తేల్చేస్తాను రెచ్చిపోయాడు శాస్త్రి. అంతా కలిసి వాళ్ళని విడిపించారు. నీవు లోపలికి రా బాబు, కాస్తంత మజ్జిగ తాగు, ముందు చల్లబడతావు. రమణమూర్తి శాస్త్రిని తన పోర్షన్లోకి తీసుకుని వెళ్ళాడు. మీరెందుకు అడ్డం వచ్చారండి? వాడి రక్తం కళ్ళ చూసేవాణ్ణి. పిల్లని అడిగే పద్ధతి ఇదా అండి? తప్పైపోయిందని బ్రతిమాలచ్చుగా. మరీ ఇంత 420 బిజినెస్సా? ముందు ఈ మజ్జిగ తాగు బాబు. భార్య తెచ్చిన మజ్జిగ గ్లాస్ శాస్త్రి చేతికిచ్చారు. శాస్త్రి వినాయకరావు గదివైపు చూస్తూ, రే వినాయకం, ఈరోజు నీ అంతు చూడకపోతే చూడు అని అరిచాడు. ముందు మజ్జిగ తాగునాయన, కోప్పడ్డాడు రమణమూర్తి. శాస్త్రి గ్లాసులోని మజ్జిగ గటగట తాగేశాక చెప్పాడు రమణమూర్తి. కుర్రాడివి, నీకు ఆవేశం ఎక్కువ. నాలా వయసు వస్తే కానీ నెమ్మదితనం రాదు. నిజమేనండి, మజ్జిగ రాగబట్టి తగ్గింది, కానీ లేకపోతే భలే ఆవేశం వచ్చిందండి. చిన్నగా నిట్టూర్చి చెప్పింది కనకమహాలక్ష్మి. ఇంత జరిగాక ఆదిలక్ష్మిని పరాయి వాళ్ళకిచ్చి ఎలా కట్టబెడతాము? రహస్యంగా పెళ్లి చేసిన పెళ్ళయ్యాక ఈ సంగతులన్నీ అల్లుడికి ఈ ముదనష్టపు వాళ్లలో ఎవరైనా చెప్తే కాపురమే కూలిపోవచ్చు. వాళ్ళన్నట్లు అతనికేం తక్కువ? ఏం తక్కువ లేదని ఆ గూండాగాడికిస్తారా? శాస్త్రి గట్టిగా అరిచాడు. మళ్ళీ రెచ్చిపోకోయ్, రాత్రికి అన్నంలోకి మజ్జిగ ఉండదు. అలాంటివాడు అల్లుడైతే ఇంటికి ఎలాంటి వాళ్ళు అద్దెకు వచ్చినా వాళ్లతో వేగగలుగుతారు. పెద్దల్లుడు బాగా మెతక. మాకెలాగూ కొడుకులు లేరు. ఒక అల్లుడైనా గట్టివాడైతే మంచిదనిపిస్తోంది చెప్పింది కనకమహాలక్ష్మి. అయితే మాత్రం మిమ్మల్ని ఎన్నేసి మాటలన్నాడు? మీరు ముసలి నక్కలట, పిచ్చుకుక్కలట, పుచ్చుకుక్కలట, కక్కలేక మింగలేక ఇంతకాలం చెప్పలేదు. అలాంటి వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారా? నోనో, నేను ఒప్పుకోను. మొన్న మా కామేశంగాడి పెళ్లిలో చూసాగా వాళ్ళు స్థితిమంతులే. పోనీలే, ఏదో కుర్రాడు, నీలా ఆవేశంలో ఏదో వాగి ఉంటాడు చెప్పిందావిడ. స్థితిమంతుడైన వాళ్ళ నాయనకి కట్నం ఆశకొటి, పైగా పోన్లే ప్రేమ పెళ్లి కదా అని ఊరుకోడు చెప్పాడు శాస్త్రి. మగపిల్లకాయల్ని కన్నవాళ్లకుండే ఆశ అదే. మా తర్వాత ఎవరికివ్వాలి మేము? అదేదో ఇప్పుడే కట్నం పేరిట ఇస్తే పోలా కదండి అడిగింది భర్తని. మరీ 1,00,000 అంత తక్కువటోయ్. 5-6 దాకా సిద్ధపడ్డాం మేము. ఇలా పెళ్ళికి ఒప్పుకున్నారనుకుందాం. రేపు మీకు పుట్టబోయే మనుమడి పేరు కూడా ఫలానా పెట్టాలని లేదా రెంట్ కంట్రోల్లోకి వెళ్తామని ఈ అద్దెకుండే వాళ్ళు చీటికి మాటికి బెదిరిస్తే మీరు లొంగిపోకూడదు కదండి రమణమూర్తి గారు చెప్పాడు శాస్త్రి. అంతేనంటావా? ఆలోచనగా అడిగాడు రమణమూర్తి. అంతేనండి, మా ఆవిడ చెప్పింది సబబనిపించింది. కానీ అసలు నేను అలా ఆలోచించలేదెందుకు అన్న ఆలోచన ఆలస్యంగా కదిలిందో. అసలు మనం వాళ్ళకి ఎందుకు లొంగాలి అడిగాడు రమణమూర్తి.
ఈసారి కనక మహాలక్ష్మి ఆదిలక్ష్మి భయంగా చూసుకున్నారు ఒకరి మొహం మరొకరు. తను ఓవర్ ప్లే చేశానని ఆలస్యంగా గ్రహించిన శాస్త్రి వెంటనే చెప్పాడు, అవన్నీ పక్కన ఉంచండి. సంఖ్యాశాస్త్రం ప్రకారం వినాయకం పుట్టినరోజు మీ అమ్మాయి పుట్టినరోజు కుదరాలిగా. ముందు అది చూడండి, కుదరకపోతే మానేయండి. అలా అయితే అసలు ఇద్దరి జాతకాలు కుదరనే లేదు చెప్పాడాయన. వెంటనే వినాయకం ఆ గదిలోకి వచ్చి చేతిలో ఓ ఉత్తరంతో, మామగారు ఇందాక బయట జరిగిన దానికి నన్ను నిండు మనస్సుతో క్షమించి ఈ ఉత్తరం చదవండి, మా అమ్మ రాసింది. ఏమిటా ఉత్తరం అడిగాడు రమణమూర్తి కోపంగా. ఈ నెలలో నా పుట్టినరోజట. ఇంగ్లీష్ తేదీ రాయకుండా బహుశా శుద్ధ పాడ్యమి నాడు అంటూ ఏంటో రాసింది. దానికి సరిపడే ఇంగ్లీష్ తేదీ ఏదో క్యాలెండర్ చూసి చెప్తారా అడిగాడు వినాయకరావు. నీ పుట్టినరోజు ఈ నెల నవంబర్లో అని మాకెవరో చెప్పారు అన్నాడు రమణమూర్తి ఆశ్చర్యంగా. కాదండి, ఈ నెలే నవంబర్లో అని మీకెవరు చెప్పారు? మా అమ్మాయి. మీకెలా తెలుసండి అడిగాడు శాస్త్రి ఆదిలక్ష్మిని. ఆయనే ఒకసారి చెప్పారు, చెప్పింది ఆదిలక్ష్మి. నవంబర్లో వచ్చింది మా పుట్టినరోజు కాదండి, మా నాన్నగారిదని చెప్తే మీరు నాదని పొరపడి ఉంటారు. మా అమ్మ తప్పు రాయదుగా. నేను పుట్టింది మార్చి నెలే. ఆ ఉత్తరం చూసి ఆయన వెంటనే ఓ తెల్ల కాగితం తెచ్చి గబగబా ఏవో లెక్కలు వేయసాగాడు. ఆ తేదీతో దాదాపు 20 నిమిషాలు కుస్తీ పట్టాడు. భాగారాలు, ఇంటూలు, మైనస్లు, ప్లస్లు అన్నీ అయ్యాక వచ్చిన = 9/9. ఆయన మొహంలో సంతోషం గోచరించింది. మరోసారి లెక్క తప్ప రైటో సరిచూసుకుని మళ్ళీ చెప్పాడు, అరే మా అమ్మాయి జాతకంతో నీది సరిపోయిందే. జాతకం సరిపోవడం ఏంటండి అడిగాడు వినాయకరాం ఏం తెలియనట్టు. నీ డేట్ ఆఫ్ బర్త్ మా అమ్మాయిది సంఖ్యాశాస్త్రం ప్రకారం సరిపోయాయి. ఆ కామేశ్వరరావు డేట్ ఆఫ్ బర్త్ కన్నా నీది ఇంకా కరెక్ట్గా సరిపోయింది. వాడికి 9 రావడానికి 2 పాయింట్లు తగ్గాయి. అయితే ఇంకేమండి, ఉన్న ఆ ఒక్క అనుమానం కూడా తీరిందన్నమాట సంతోషంగా చెప్పింది కనక మహాలక్ష్మి. అవునే, అసలు అందువల్లే అనుకుంటా ఆ సంబంధం తప్పిపోయి ఇది కుదరటం. సంబంధం కుదరటం ఏంటండి అడిగాడు వినాయకరావు ఇంకా అమాయకంగా. రమణమూర్తి కాసేపు ఆలోచించి గంభీరంగా చెప్పాడు, కూర్చో. అతను కూర్చున్నాక చెప్పాడు, ఇందాక నీతో పాటు అల్లరి చేసిన వాళ్ళందరి చేత ఇల్లు ఖాళీ చేయిస్తాను. అందుకు శిక్షగా అన్నమాట. నీకు వేసే శిక్ష ఏంటో తెలుసా? శాశ్వత ఖైదు. అంటే ఈ ఇంటి అల్లుడు అవబోతున్నావన్నమాట. అంటే మీరు మీ అమ్మాయిని ఒప్పుకున్నారన్నమాట అడిగాడు వినాయకరావు ఆనందంగా. ఆహా, పూర్తిగా. మీ అమ్మా నాన్నల అడ్రస్ ఇస్తే నేనే వెళ్ళి వాళ్ళని కలవాల్సిన ఆనవాయితీ. ఇతర మాటలు మాట్లాడేసుకుని వస్తాను చెప్పాడు రమణమూర్తి. వెంటనే జేబులోంచి ఓ కాగితం తీసి చెప్పాడు వినాయకరావు, ఇది మా నాన్నగారి చిరునామా. మా ఊరికి రైల్లో బస్సులో వెళ్ళే రూట్ వివరాలు, వాటి టైమింగ్స్, ఇంకా ఏ టైంలో మా నాన్న పొలంలో ఏ టైంలో ఇంట్లో దొరుకుతారో కూడా రాశాను. రమణమూర్తి దాన్ని తన జేబులో ఉంచుకుని వినాయకరావుతో చెప్పాడు, నాకు అన్ని విధాలా నచ్చి తప్ప నీ బెదిరింపులకి లొంగి కాదు నీకు పిల్లనిస్తున్నా. ఎలా అనుకున్నా ఒకటేలేండి చెప్పాడు శాస్త్రి. ఆదిలక్ష్మి మొహం ఆనందంతో వెలిగిపోతుంటే సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. ఆయన తన భార్య వైపు తిరిగి చెప్పాడు, ఏమే కనకం, మా అందరి నోళ్లలో ఇంత చక్కెర పోయి. ఆ విషయం కూడా నేను నీకు చెప్పాలా? చక్కెరేం కర్మండి, నిన్న రాత్రి మీ ఇంట్లో కజ్జికాయలు చేసినట్లున్నారు చెప్పాడు శాస్త్రి. ఆ రాత్రి రమణమూర్తితో అతని భార్య చెప్పింది, వినాయకాన్ని అల్లుడిగా ఒప్పుకుని మంచి పని చేశానండి. అవును, ఇంత గొడవ జరిగాక వేరే అల్లుడిని తెస్తే ఈ అద్దెకు ఉన్న వాళ్ళలో ఎవరైనా విషయం అతని చెవిలో వేస్తే ఇంకేమైనా ఉందా? అమ్మాయి సంసారం కూలిపోదు. అందుకని ఒప్పుకున్నాను. నాకు తెలుసులేండి, మీరు ఆ బెదిరింపులకి భయపడలేదని, తెలివైన వారు కాబట్టి ఎంతో తెలివిగా ఆలోచించారని చెప్పింది కనక మహాలక్ష్మి. కాదు మరి చెప్పాడాయన. ఆ విధంగా వినాయకరావు ఆదిలక్ష్మిల పెళ్లి తంతు అనేక కష్టాలు, గాలి దుమారాలు, అవాంతరాలు ఎదుర్కొని ఓ కొలిక్కి వచ్చింది. ఇళ్ళలగ్గానే పెళ్లి కాదన్నట్లుగా. ఇక ముందు ఏమవుతుందో చూడాలి మరి. రమణమూర్తి మూడ్ మారిపోకుండానే ఆయన్ని ఆదిలక్ష్మి పెళ్లి గురించి మాట్లాడడానికి వినాయకరావు తండ్రి డాంబికేశ్వరరావు దగ్గరికి పంపించమని సలహా ఇచ్చాడు శాస్త్రి కనక మహాలక్ష్మికి.